ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కంగారులో తలుపులు వేసుకోవడం మర్చిపోయాను. స్వామి, నేను తర్వాత మాట్లాడతాను. కొద్దిలో నా గురించి మీకు పూర్తిగా తెలిసిపోయి ఉండేది. నేను మీకు అడవిలో దొరకడం నా గూడెన్ స్వామి దొర జను ఓ పథకం ప్రకారం చేసింది. నేను మీ బిడ్డను కాదన్న విషయం నాకు తెలీదని మీరు అనుకుంటున్నారు. పిచ్చోళ్ళారా, నా మాయలు మంత్రాలు నా విద్యల గురించి తెలిస్తే భయపడి పారిపోతారు. నా గురించి మీకు ఎప్పటికీ తెలియనివ్వను. ఏంటి, ఎందుకు పిలుస్తున్నారు? ఏం చేస్తున్నా? ఏం లేదు, కంపెనీకి సంబంధించిన ఫైల్ చూసుకుంటున్నాను. నీతో ఒక మాట చెప్పాలని వచ్చామమ్మా. చెప్పండి. పంతులు గారిని కలిసి వచ్చాం. రేపు మనం సంబంధం గురించి మాట్లాడడానికి శ్రీకర్ ఇంటికి వెళ్ళడానికి మంచి రోజని చెప్పారు. అవునా? అయితే వెళ్దాం. రేపు అన్నీ చక్కగా జరిగితే పెద్ద రిలీఫ్ దొరుకుతుంది. అంతే కదా. సరే, మీరు వెళ్ళండి. అలాగేనమ్మా, పద. శ్రీకర్ని తొందరగా పెళ్లి చేసుకుంటే ముక్కు పొడక నా సొంతమవుతుంది. ప్రపంచంలో నా ఆధీనంలోకి తీసుకోగల శక్తులు నాకు వరిస్తాయి. ఇదేంది తాళం వేసింది? ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఫోన్ చేసి కనుక్కుందాం. నానా, ఎక్కడున్నారు? ఫంక్షన్కి వచ్చావరా? రిటర్న్ జర్నీలో ఉన్నాం. కాసేపు వెయిట్ చేయి, వచ్చేస్తాం. సరే నాన్న. ఇక్కడ ఆపోయా. ఎవరు నువ్వు? ఈ సమయంలో రోడ్లో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? సార్, నా పేరు శ్రీకర్. ఇది మా ఇల్లు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఫంక్షన్కి వెళ్ళారు. వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాను. ఏ సినిమాకి రైటర్ వే బాబు? కథలు బాగా చెప్తున్నావు. సార్, నిజంగా సార్, ఇది మా ఇల్లే సార్. నేను నమ్మను. ఈ మధ్య నీలాగే అందరూ అఫీషియల్గా తిరుగుతూ దొంగతనాలు దారుణాలు చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేయాలి. నీ వాళ్ళకు నాకు కొంచెం తేడాగా ఉందయ్యా. ఆడవారిని ఇబ్బంది పెట్టే మనిషిలా కనిపిస్తున్నావు. సార్, నేను ఆడవాళ్ళకి దూరంగా ఉంటాను సార్. అబ్బే, నమ్మేలా లేదు. కానిస్టేబుల్స్, మనోడిని బండెక్కించండి. సార్ సార్, నిజంగా ఇదే మా ఇల్లు సార్. సార్, నా మాట వినండి సార్. సార్ సార్ సార్, ప్లీజ్ వదిలేండి సార్. సార్, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. సరే. ఈ స్ట్రీట్లో ఎవరైనా సరే నీ గురించి మంచిగా చెప్తే నిన్ను వదిలేస్తాను. సార్ సార్ సార్, తను చెప్తుంది సార్. ఎవరు తను? మా ఆవిడ సార్. నువ్వు ఈ ఇంట్లో ఉన్నావు, ఆవిడ ఆ ఇంట్లో ఉంది. మీ ఆవిడ అంటావేంటి? సార్, రెండు నా ఇల్లే సార్. రెండు ఫ్యామిలీస్ ఎదురెదురుగా పెట్టేశావా? సార్, ఎంత ధైర్యం నీకు? సార్, మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు.
ఇల్లు 2 సార్, పెళ్ళం ఒక్కతే సార్. నువ్వు తన హస్బెండ్ అని తను చెప్తే గాని నేను నమ్మను. సరే సార్, తనతో నేను ఇప్పుడే చెప్పిస్తాను సార్. చెప్పించు. అవని, ప్రియా, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటి బావా? అక్కడ పోలీసులు ఉన్నారు. నేను దొంగను, ఆడవారిని అల్లరి పెట్టేవాడిని అయి ఉంటానని నన్ను అనుమానిస్తున్నారు. నువ్వే నన్ను సేవ్ చేయాలి. ఏం చేయాలి? వాళ్ళకి నువ్వు నా భార్య అని చెప్పాను. వాళ్ళు నన్ను నమ్మలేదు. అందుకే నిన్ను కాస్త దగ్గరికి తీసుకుంటాను, అప్పుడు వాళ్ళు నమ్ముతారు. ఓహో, అంటే ఇటువంటి సమయంలో నేను నీకు ఉపయోగపడ్డానన్నమాట. సారీ అవని, ఏమీ అనుకోవద్దు. నా కర్మ. సరే, పట్టుకో. సార్, ఇది ఓకేనా? అబ్బే, నమ్మాలనిపించడం లేదు. సార్, ఇది మరీ దారుణం సార్. సరిపోలేదయ్యా. సరే, ఇప్పుడు హక్ చేసుకుంటాను చూడండి. సార్, ఇప్పుడు ఓకేనా? అబ్బే, నువ్వు బయటికి కనిపించేంత అమాయకుడు కాదయ్యా. సార్, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య సార్. కావాలంటే ముద్దు పెట్టుకుంటాను చూడండి. వికసించనేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం